నాటక సినీ రచయిత నటుడు శ్రీ తనికెళ్ల భరణి రచించిన ఎందరో మహానుభావులు, అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు 4వ భాగం 11/12/24. ఇవాల్టి మన విద్వాంసుడు వీణని నిలబెట్టి వర్షాన్ని ఆపేసిన వీణ వెంకట రమణ దాసు. అందరూ వీణని అడ్డంగా వాయిస్తారు, ఈయన నిలువుగా పెట్టి వాయిస్తారు. అది తేడా. ఆ నిలువు వీణతో వర్షాన్ని ఆపేసించిన మహానుభావుడు. 7 తరాల నుండి వాళ్ళది సంగీత కుటుంబం. వాళ్ళింట్లో సంగీత సరస్వతి బాసింపెట్ట వేసు కూర్చొని, బాసింపేట అంటాడు, బాసింపట్ల అంటామా. అంచేతే ఆ ఇంట్లో అడుగు పెట్టే చాలు తంబుర నాదం వినిపిస్తుంది. ఆ పెరట్లో బట్టలారేసుకునే దండాలు కూడా గాలి వీచినప్పుడల్లా ఊగుతూ నాదాన్ని సృష్టిస్తాయి. తెల్లారగట్ల ముత్తాతగారు వీణ మీద భూపాలం వాయిస్తుండగా అంతా నిద్రలేస్తా. మళ్ళీ రాత్రి ముని మనవడు శ్రీరాగం వాయించాకనే నిద్రలు. అన్నప్రాసనప్పుడు ఆ ఇంట్లో పుట్టిన ఏ పిల్లాడికైనా పాకుతూ వెళ్ళి వీణ ముట్టుకోవాల్సింది. వీణాపాణి వాళ్ళ తల్లి చెల్లి వాళ్ళ సర్వస్వం కూడా. అంచేత ఆ ఇంటి పేరు ఎప్పుడో కరిగిపోయి, వీణ ఊపిరిపోయింది, వీణ బతుకైపోయింది, వీణ ఇంటి పేరైపోయి కూర్చొని. వీణ పెద గురువాచార్యుల వారు విజయనగర ఆస్థాన విద్వాంసులు. రాజాగారి చేత ఎన్నో సన్మానాలు అవి పొందారు. అన్నిటికంటే అద్భుతమైన విషయం ఏమంటే ఆయన శ్రీ త్యాగరాజస్వామి వారి సమకాలికుడు. వీణ పెద గురువాచార్య అంటే త్యాగరాజు గారు ఎలా ఎప్పుడున్నారు, ఈయన కూడా ఆ కాలంలో ఇక్కడ ఉన్నాడు విజయనగరం. అప్పటి వరకు విజయనగరం ప్రాంతంలో వాసా సాంబయ్య గారి రచనలు, శిష్టా సర్వశాస్త్రి గారి రచనలే ప్రచారంలో ఉండే. అలాంటి త్యాగరాజస్వామి వారి కీర్తనలు ఆ ప్రాంతాలకు తెలియచేసిన ఘనత పెద గురువాచార్యుల వారిదే. ఆ కాలంలో ఈయన విద్వత్తుకి విజయనగరం మహారాజా శ్రీ నారాయణ గజపతుల వారు వీరి ఛత్ర చామరాలిచ్చి గౌరవించి పెద గురువాచార్యుల దత్తపుత్రుడు సీతారామప్ప గారి కుమారుడు చిన గురువాచార్యులైతే ఆయన కొడుకు మన కథానాయకుడు వీణ వెంకట రమణ దాసు. 1864 మాఘ బహుళ అష్టమి నాడు విజయనగరంలో పుట్టి, సరే ఉగ్గుతో వీణ, పాలతో వీణ, పారేటప్పుడు వీణ, తప్పతడుగులప్పుడు వీణ, తొలి పలుకు వీణ, తొలి పాట వీణ, తొలి మీటు వీణ, తన శరీరం వీణ, నరాలు తీగలు. అయితే అత్యంత విచిత్రమైన విషయం ఏమిటంటే ఈయనకి వీణ నేర్పిన గురువుగా సాక్షాత్తు విజయనగరాధీశుడు అయిన ఆనంద గజపతి మహారాజు. ఒకప్పుడు వీళ్ళ తాతగారు వాళ్ళ తాతగారికి గురుతుంది. అప్పుడు వీరికి గురువులు బళ్ళు, ఓడలు, బళ్ళు, వేడలు. అలాగే రాజావారు దాసుగారు సమవయస్కు, ఇద్దరు అన్నదమ్ముల్లా ఉండేవారు. ఆయన మహారాజు, ఈయన సంగీత చక్రవర్తి. ఆయంది కరవాలం, ఈయంది స్వర సంచారం. ఆయంది ధనుష్టంకారం, ఈయంది వీణాఝంకారం. ఆయన రాజచంద్రుడు, ఈయన సంగీత మాత్తాండు. ఆయన గజపతి, ఈయన సంగీత జగపతి. ఇద్దరిది ఎంత స్నేహం అంటే రాజావారి సింహాసనం పక్కనే స్థానం కల్పించి దాసుగారి
ఆసనం వేయించిన రసజ్ఞుడు రాజుగారు. అలాగే తనతో పాటు ఎక్కడికైనా వెళ్ళిన తన ఏ రకం దుస్తులు ధరించేవారు ఆయన చేత కూడా అవే తొడిగించేవారు. 2 గుర్రాలు పూంచిన గుర్రబగ్గి వెనకాల వీణల్ని పక్కనే దాసుగారిని వెంట తీసుకొని వెళ్ళేవారు. దాసుగారితో ఉన్నంతసేపు రాచ వ్యవహారాలు మానేసి సంగీత చర్చే. దాసుగారు వీణ వాయిస్తుంటే రాజావారు ఆనందంగా తాళం వేస్తూ ఉండేవారు. వీణ వెంకటరమణ దాసు గారు కూడా రాజాగారిచ్చిన చదువు సద్వినియోగపరచుకొని నిరంతర సాధన చేసేవాడు. ప్రతిరోజు 10 గంటల పాటు త్రిస్థానాలలో 4 కాలాల్లో సాధన చేసేవాడు. అతి చౌక కాలం 1, 2 అతి చౌక కాలం, 3 చౌకం, 4 మధ్యమ కాలం, 5 ధృత కాలం, 6 అతి ధృత కాలం. వీటినే షట్కాలు అంటారు. ప్రసిద్ధ వైణికులు వీణ ధనమ్మాళ్ ఈయన సాధన చూసి రాక్షస సాధకుడు అని పిలిచేదట. ఆ కాలంలో అతివేగంగా తానం వాయించే వాళ్ళు ఎవరూ లేరు. వీణని నిలబెట్టి వాయించడం ఈయన ప్రత్యేకం. అసలు ఆరంభంలో విద్వాంసులంతా వీణని నిలబెట్టే వాయించే వాళ్ళని, సుకుమారులైన స్త్రీలు వీణావాదన మొదలు పెట్టాక వీణను పడుకోబెట్టి వాయించటం మొదలైందని ఎక్కడో నేను చదివా. ఈ సంగతి పండితులు తేల్చాలి అని ఒక చిన్న సన్నాయి నొక్కాడు భరణి. ఆంధ్రదేశమంతా వెంకటరమణ దాసు గారి వీణ మారుపోరిగిపోయి ఇటు తంత్రీశ్వర చెన్నపట్టణం దాకా వ్యాపి. మద్రాసులో వీణా గాన సభ, విద్వాంసులు, రసజ్ఞులు, అభిమానులు కిటకిటలాడిపోతోందిగా. వేదిక మీద సంగీత సరస్వతి మళ్ళీ వీణ వెంకటరమణ దాస్. అన్నట్టు పక్క వాద్యాలు కూడా లేవు. సరిగ్గా దాసుగారు వీణ మీటారో లేదు, బయట ఉరుములు మెరుపులు. అలాగే కుంభవృష్టి మొదలై ఆ ఊరు ముందు వీణ ఏం వినిపిస్తుంది? నిరుత్సాహపడ్డారు నిర్వాహం, నీరు కారుపోయారు శ్రోత. తలపులు వేసి కార్యక్రమం జరిపించేద్దాం అన్న నిర్ణయానికి వచ్చారని తలుపులు వేస్తున్నారు. రమణదాసు గారు మరేం పర్వాలేదు, తలుపులు బార్లా తెరవండి అన్న. నిర్వాహకులు ఆశ్చర్యపోయారు, ప్రేక్షకులు అయోమయంలో పడ్డారు. వీణ వెంకటరమణదాసు ఒక్కసారి వరవీణా మృదుపాణి అని మనసులో పార్వతీదేవికి నమస్కారం పాదాభివందనం చేసి వీణ మీటటం ప్రారంభించారు. అటు హోరు, ఇటు ధోరు, అటు వర్షం, ఇటు హర్షం, అటు ఉరుములు మెరుపులు, ఇటు వీణా నిక్వణాలు, అటు వాన, ఇటు వీణ, అటు వడగళ్ళు, ఇటు చప్పట్లు, అటు వాన అరిసిపోయి వెలిసిపోయి, వీణ మెరిసిపోయి మురిసిపోయి, మూర్ఛనరుపోయి, వీణానాదం ముందు వాన శబ్దం వినపళ్ళ. ఇది ఎలా సాధ్యం? వర్షఘోషను అధిగమించే ధ్వని వీణలోంచి ఎలా వచ్చింది? బ్రహ్మ రహస్యం ఏమిటంటే వీణ తంతుల్లో గడియారం స్ప్రింగుల్లాంటి స్ప్రింగులు బిగించేవారు దాసుగా. ఆ తుంబను ఒక్కసారి కొట్టి వీణకు శృతి పెట్టేవారు. ఆ సంగతిని ప్రొఫెసర్ సాంబమూర్తిగా ఓ వ్యాసంలో రాశారు. వీణ తంతుల్లో ఆ స్ప్రింగులు ఉండటం వల్ల సముద్ర గంభీర ధ్వనిలాగా ఇతర శబ్దాలకు అవకాశం ఇవ్వకుండా వీణే విలపించేదట. ఆ నేర్పును చూసి మైసూర్ మహారాజా ఆస్థాన పండితుడు అబ్రహాం పండితరావు పండితార్ అనే ఆయన
దాసుగారి వీణ మీద వెండి సరస్వతీదేవి పథకాన్ని తాపటం చేయించి గౌరవించారు. దాసుగారు వీణా రహస్య ప్రకాశిక అని వీణ సంబంధమైన గ్రంథం ఒకటి రాసి, కానీ ప్రస్తుతం అలభ్యం. ఆయన వాయించిన వీణలు చూడాలనుకుంటే 2 వీణలు ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీలో ఉన్నాయి. చూసి మనసారా నమస్కారం చేసుకోవాలి. దీని మీద ఒక స్పందన. భరణి గారికి శతకోటి నమస్కారాలు. పెద్దలు వ్రాయించి చదివి పక్కన పెట్టకుండా మా బూటి అల్పులకు హాసం ద్వారా గొప్ప గొప్ప మహనీయుల పరిచయం చేస్తుంది. అక్షరాలను నక్షత్రాలుగా మార్చి ఒక బ్రహ్మీ ముహూర్తాన్ని అభిషేకించన, మాటల పూతోటల వెంబడి పరిగెత్తి అలచిన గొంతుతో స్తుతించన, పారిజాతాల్లోని పరిమళాలు తెచ్చి మీ పాదాల పారాణిగా పూయాలా, పూర్ణచంద్రుడి వెన్నెలలోని చల్లదనాన్ని అడి మీ కళ్ళకు హారతులద్దాలా, ఆ గోదావరి నీళ్లతో మీ కాళ్ళు కడి ఆ నీళ్లు నెత్తిన జల్లుకుంటే వచ్చే జన్మకైనా మా బోండ్లకు కాస్త మీ శైలి వంటబట్టున, సందేహం లేదు బట్టును అంటే పడుతుందని. విశ్వపతి శాస్త్రి గారి కథ మీ శిల్ప చాతుర్యంతో మలచి కంటి ముందు ఆవిష్కరిస్తే ఆ కళ్ళమ్మట అశ్రుధారు. గొల్ల పిల్లవాళ్ల వ్రేళ్ల సందు మాగాయ పచ్చడి పసందు ఎటుల కనుగొంటివయ్య నీకెవరు చెప్పిరయ్యా అంటూ పోతన గారి గురించి దంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఆశ్చర్యపోయి. అలాగే విశ్వపతి శాస్త్రి తపస్సు నీకెలా తెలిసిందండి? వ్రాయక నిర్మాతల్ని వ్రాసి ప్రేక్షకుల్ని ఏడిపించే అత్రేయలాగా ఏడిపించేశారు కదండి. ఎంతటి చక్కని అనుభూతి! ఏ విషాదమే అయినా మరపురాని బాధ కన్నా మధురమే లేదు. ఒక్కసారి మీ పాదాభివందనం చేసుకొని గలిగితే వేడి వేడి అన్నంలో కొత్త ఆవకాయ వేసుకొని ఒక్క పిసరు నేర్చుక్క తగిన తిన్నంత హాయిగా ఉంటుంది. ఈ మాటలు రాసింది ఎవరు? మా స్నేహితుడు ఉయ్యూరు కేసీపీలో కెమిస్ట్గా పనిచేసినటువంటి టీవీ సత్యనారాయణ. త్యాగి అని పేరు పెట్టుకుని హబ్సీ కూడా సికింద్రాబాదులో ఉండేవాడు. కంచి రిటైర్ అయిపోయి అక్కడికి ఆయన రాశారు. చనిపోయారు పాపం ఆయన కూడా. రస జగత్తును ఊయల నూపిన గరికపత్తి కోటయ్య దేవర. 1864 ప్రాంతాలు బందర్లు గొప్ప పెద్ద ఉప్పెన వచ్చి తాడెత్తు సముద్రపు అలలు విలయ తాండవం చేస్తుంటే పెద్ద పెద్ద చెట్లు ఫెళ విరిగి పడిపోవడం, పంట పొలాలు నాశనమైపోవడం, పెంకుటిళ్ళు కూలిపోయాయి, గుడిసెలు నీళ్లలో తేలిపోయాయి, పశువులు కొట్టుకుపోతున్నాయి, మనుషులు కొట్టుకుపోతున్నారు. ప్రాణభీతి, ప్రకృతి బీభత్సం. ఆ ప్రవాహంలో తేలుతోన్న చెక్క ఉయ్యాల. అందులో ఓ పసిపిల్లాడు ఏడ్చి సొమ్మసిలిపోయాడు. ఉయ్యాల కొట్టుకుపోతూనే ఉంది. కొట్టుకుపోతోంది. ఎదురుగుండా లోయ. అందులో పడిందా? అంతే, ఇంకా అంతే. కానీ ఈ ఉయ్యాల వెళ్ళి ఓ కుంకుమ చెట్టుకు చిక్కుకు. ప్రకృతి శాంతించి ఉప్పెన తగ్గింది. ఉయ్యాల్లోని పిల్లాడు మళ్ళీ ఏడ్చాడు. అప్పటిదాకా ఊరంతా వెతుక్కుతున్న తల్లి గుండె బాదుకుంటూ వచ్చి ఉయ్యాల్లోంచి పిల్లాన్ని తీసుకొని గుండెలకు హత్తుకొని కోటి దేవుళ్లకు కృతజ్ఞతలు చెప్పుకొని అలా బతికి భక్త కట్టిన పిల్లాడే గరికపాటి కోటయ్య దేవర్. కోటయ్యకు 5-6 ఏళ్ళు వచ్చాయి. బళ్ళు వేశారు, కానీ చదువు అబ్బల. కొబ్బరి చెప్పకి తీగలు కట్టి గుర్రపు వెంట్రుకలు కట్టి కమానుతో వాయించడం మొదలుపెట్టి అప్రయత్నంగానే అద్భుతమైన నాదం పుట్టి పిల్లన గోబి మీద పెదవి ఆంచి జగత్తుని మత్తులో ముంచేసిన
మురళీ మోహనుడి అంత ఉన్నట్టు కోటయ్య కొబ్బరి చిప్ప వాయిద్యం మీద కోటి రాగాలు పలికేవి. గురువు లేడు, విద్య తెలియదు, అయినా విన్నవారంతా మంత్రముగ్ధులైపోతున్నారు. అందుకేనేమో ఆనాడు ఊయల వెళ్ళి కుంకుడు చెట్టుకు చిక్కుకొని స్వతహాగా జంగమవారవడం, తండ్రి లక్ష్మయ్యకు అంతో ఇంతో సంగీతం రావడంతో కొడుకు కోటయ్య సరళీస్వరాలు నేర్పాడు లక్ష్మయ్య. ఇక చూసుకోండి, సరళీస్వరాలు కొబ్బరి చిప్ప మీద, జంట స్వరాలు కొబ్బరి చిప్ప మీద, కీర్తనలు కొబ్బరి చిప్ప మీద, సంగీత సరస్వతికి కొబ్బరి చిప్పలో నైవేద్యం పెట్టేశారు. విద్య రావాలి, కానీ వాయిద్యం ఏమంటే పలకదు. ఆ కాలంలో జీవన ఉపాధి కోసం కోటయ్య తల్లిదండ్రులు నైజాం హైదరాబాద్కు వచ్చేశారు. అప్పుడు కోటయ్య స్థాయి కొబ్బరి చిప్ప నుంచి వాయులీనం దాకా పెరిగి హైదరాబాద్ వచ్చిన కోటయ్య దేవరికి వాయిద్యంతో పాటు గానం కూడా వంటబట్టి రోజు అరుగు మీద కూర్చొని అద్భుతంగా వాయిస్తూ ఉండి ఒకరోజు హైదరాబాద్ సంస్థాన మంత్రి సాలార్ జంగ్ బహదూర్ వాహ్యాడికి వెళుతూ ఈ కుర్రాడి వాద్యం విని ముచ్చటపడి కుర్రాడి భుజాలు తట్టి తనతో తీసుకెళ్ళి చిన్నన్న అనే గాయకుడికి అప్పచెప్పి సంగీతం నేర్పమని. అర్థమవుతోందా ఉయ్యాల వెళ్ళి కుంకుమ చెట్టుకు ఎందుకు చిక్కుకుందో? 10 ఏళ్లలో అటు హిందుస్థాన్ ఇటు కర్ణాటక సంగీతాన్ని జుర్రేశాడు ఆ కోటయ్య. ఆయన ప్రతిభను గుర్తించిన రాజగోపాలాచారి అనే జాగీర్దార్ నవాబ్ జఫర్ జంగ్ దేవిడిలో గాయకుడిగా నియమించారు. కొన్నేళ్లకు కోటయ్య దేవర పేరు మోగిపోయి ఏకంగా హైదరాబాదు సంస్థానంలోని గవాయ్ గాయకుడిగా నియమింపబడి ఎక్కడ గుడిసా, ఎక్కడి పేదరికం, ఎక్కడి కొబ్బరి చిప్ప వాయిద్యం, ఎక్కడి హైదరాబాదు సంస్థానంలో ఆస్థాన పదవి, ఎక్కడి పూరి గుడిస, వేలి నడక, మట్టి బొచ్చ, తర్వాణి అన్నం, ఎక్కడి బంగళా, గుర్రబగ్గి, వెండి కంచం, బిర్యానీ. ఉయ్యాలెళ్ళి కుంకుడి చెట్టుకు ఎందుకు చిక్కుకుందో తెలుసుకున్నారా? ఎందుకు చిక్కుకుందనుకున్నారు అంటే ఇందుకోసం తన ఎదుగుదల కారణభూతుడైన రాజగోపాలాచారి మీద ఒక వర్ణం రాసి తన భక్తిని ప్రకటించుకున్నాడు కోటయ్య దేవ. ఆ తర్వాత 1894 దక్షిణాది పర్యటన సియాళ నారాయణ స్వామి అయ్యర్ తిరక్కోడి కావై కృష్ణయ్యర్తో కలిసి తంజావూరు సంస్థానానికి వెళ్ళి కచేరీ చేస్తే మహమ్మదీయుడు వేషంలో ఉన్న వ్యక్తి ఇంత చక్కటి కర్ణాటక సంగీతం ఎలా పాడుతున్నాడా అని రాజావారి ఆశ్చర్యం. తర్వాత అది నైజాం సర్కార్ ఆస్థానపు వేషమే కానీ మరోటి కాదని ఆయన చెప్పడం, తంజావూరు ఆస్థాన విద్వాంసుడిగా ఉండమని రాజాగారు కోరడం, దేవర సున్నితంగా తిరస్కరించడం, రాజాగారు కోటయ్య దేవరు ఘనంగా సన్మానం చేయ 1869 వరకు దక్షిణాదిన పర్యటించిన కోటయ్య దేవరు చివరి దశలో బందరుకొచ్చేసి అక్కడ ఒక సంగీత పాఠశాల ఏర్పాటు చేసి తను సంపాదించిన డబ్బుతో అనేక మంది విద్యార్థులు ఉచితంగా భోజనం పెట్టి మరీ సంగీతం నేర్పించారు. కోటయ్య గురించి చెప్పుకోవాల్సిన మరో విశేషం, ఒకసారి వల్లూరు సంస్థానం, మాది ఉయ్యూరికి 5 కిలోమీటర్లు, కొత్త వల్లూరు సంస్థానం అంట. ఆ సంస్థానంలో ఒక సంగీత కచేరీ జరిగి ఆ సభలో ఆర్గాన్ వాయించింది ఎవరో తెలుసా? కోటయ్య దేవర పెంపుడు కుక్క. కోటయ్య దేవర పెంపుడు కుక్కలు ఆర్గాన్ వాయించాయి. కోటయ్య దేవర తన పెంపుడు కుక్కలు ఆర్గాన్ తొక్కడం అలవాటు చేసే ఆ రోజు సభను రంజింప చెయ్యగ. అందుకే అంటారు పశుర్వేత్
శిశుర్వేత్తి. శిశుర్వేత్తి అనగానే నాకు మళ్ళీ బందరు ఉప్పన్. ఆ ప్రళయం, అందులో ఊయల్లో వటపత్రశాయిల కోటయ్య దేవ. కుంకుమ చెట్టు గుర్తుకొచ్చే, కుంకుడు చెట్టు. శివుడి ఆజ్ఞ లేందే చీమైనా పుట్టదు కదా. అందుకే కదా ఆ రోజు ఊయల కుంకుడు చెట్టుకు చిక్కుకుంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పారు, ఎవ్వరికీ తెలియదు, బహుశా మా ఉయ్యూరు వాళ్ళకే తెలుసు. కోటయ్య దేవర గారి కుమార్తె ఆమె. ఆ కోటయ్య దేవి గారు వివాహం చేసి ఉంటారు. చేసిన తర్వాత ఒక కొడుకు కూడా పుట్టాడు ఆమెకి. భర్త చనిపోయాడు. కోటయ్య దేవర గారు కూడా గతించిన తర్వాత ఆమె ఉయ్యూరు వచ్చారు. ఉయ్యూరు వచ్చి రావి చెట్టు బజారు చివర విశ్వబ్రాహ్మణ వీధిలో ఒక గదిలోనో చిన్న ఇంట్లోనో అద్దెకు ఉంటూ ఉయ్యూరులో సంగీత పాఠాలు నేర్పేవారు. ఆమె మా అక్కయ్యల ఇద్దరికి, మా మేనమామ గారి అబ్బాయి గుండు గంగాధర శాస్త్రి గారి అమ్మాయి రాజ్యలక్ష్మికి, అలాగే ఊళ్ళో ఆదిరాజు చంద్రమౌళీశ్వరరావు గారి అమ్మాయి తోడవరపు చంద్రశేఖరరావు గారి అమ్మాయి, అలాగే ఆదిరాజు నరసింహారావు గారి అమ్మాయి, వీళ్ళందరికీ సంగీతం నేర్పింది ఆవిడ. మా వంటికి వచ్చి ఆవిడ వీధి వాగిట్లో కూర్చొని లేకపోతే సావిట్లో సంగీత సాధన చేస్తుంటే మాకు కూడా ఆ సరాలు, నా చిన్నతనం అది ఎప్పుడ. ఇంకా హై స్కూల్లో చేరలేదు. హై స్కూల్లో చేరక ముందే బహుశా 1951, 55 మధ్యక అలా ఉండేది ఆవిడ. ఆమె కొడుకు కూడా అప్పుడప్పుడు నేను చూస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత ఆవిడ ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో మాకు. ఆమె గదికపాటి కోటయ్య గారి కుమార్తె పేరు సరస్వతి అని జ్ఞాపకున్నారు. దీని శ్రీమాన్ శ్రీ కాశ్యప్ సింహాచలం నుంచి దీని మీద ఒక ప్రశంస రాశారు. రస జగత్తు ఊయల ఊపిన గదికపత్తి కోటయ్య దేవర గురించి మీరు అందించిన రసగుళిక రేయింబవేళ్ల రుచిని ఆస్వాదించేలా, అభిరుచి కలిగించేలా నాలాంటి సంగీతాభిమానుల చవి చూపించ సర్వదా కృతజ్ఞుడు. రాజగోపాలాచార్య అభిమాన పాత్రుడైన కోటయ్య దేవర పైన ఒక వర్ణం వ్రాసి తన భక్తిని ఓ సాహితీ పుష్పంతో సమర్పించుకున్నాడన్న. ఆ వర్ణాభరణాన్ని మీ సంగీత వాంగ్మయ పరిశోధనలు మాకు అక్షర రూపం హాసంలో ప్రకటిస్తే సర్వజనామోదం హర్షణీయం కాదా అన్నారు శ్రీమాన్ శ్రీ కాశ్యప్ సింహాచలం నుంచి. భూలోక చాపజుట్టి బొబ్బిలి కేశవయ్య. కవులకు, కళాకారుల దిశనహంకారం అలంకారం, కానీ దురహంకారం కూడదు. ఏనుగు నెక్కినాం ధరణీంద్రుడు మొక్కగా నెక్కినాం అన్న తిరుపతి వెంకట కవులే ప్రజ్ఞానిధులంచు పేరు గొనినారు. నీ వలన సరస్వతి అన్నారు వినయం. అంచేత విద్యతో పాటు వినయ సంపద ఉంటేనే శోభిస్తుంది. ఇంతెందుకు, శ్రీనాథుణ్ణి డిండిమ భట్టారకుణ్ణి తీసుకోండి. ఎంత అహంకరించాడు డిండిమ భట్, ఎంత అవమానించాడు మిగతా విద్వాంసుని. చివరికేమైంది? ధక్కా ఢక్కా, దొక్కా ఢక్కా రెండూ బద్దలే. కవి సార్వభౌముడి కనకాభిషేకం జరిగి ధరిత్రి పులకరించి చరిత్ర పన్నీట చిలకరించి డిండిమ భట్టు ఫట్ అహంకారమే వంటి అహంకారి బొబ్బిలి కేశవ. విజయనగరం రాజావారు బొబ్బిలి కోట ముట్టడించాక బొబ్బిలి వైభవమంతా పోయ. రాజా రాయుడప్ప కాలం బొబ్బిలిలో ఓ వేణుగోపాల స్వామి ఆలయం వెలిసి మళ్ళీ కళలు, కళాకారులు, సంగీతం సాగించి మొలకెత్తుతున్న దశలో కేశవయ్య బొబ్బిలి ఆస్థాన విద్వాంసుడిగా నియమింపబడి చిన్న వయసే ఉన్నట్టుండి తల్లిగారు పోయారు. కేశవయ్య మహా బెంగపడిపోయి కొన్నేళ్ల పాటు మళ్ళీ తంబూర ముట్టుకుంటే ఒట్టు. కానీ రాజావారి కేశవయ్య అంటే వల్లమాలినప్పే. అంచేత ఆస్థానంలో ఉంటే
ఇలా బెంగతోటి విద్యంతా నాశనం చేసుకుంటాడు కనుక వివిధ ఆస్థానాలకి పోటీకి పంపించడం ప్రారంభించాడు. కేశవయ్య ఒక్కసారి జూలుదులి సింహంలా ఆస్థానాల మీద పడ్డాడు. ఏదైనా ఆస్థానానికి వెళ్ళడం, నాతో పోటీ చెయ్యగల విద్వాంసుడు ఉన్నాడా అని అడగడం, సభ జరగడం, సభలో జగన్మోహనంగా పాడడం, అంతా చప్పట్లు కొట్టడం, శాలువాలు కప్పడం, సన్మానాలు చెయ్యడం. కానీ దీంతో కేశవయ్య అహం చల్లారేది కాదు. ఓడిపోయిన విద్వాంసుడి తంబూరా లాగేసుకునేవాడు. అసలే కండిషన్ అదే. నాతో ఎవరన్నా ఓడిపోయిన వారు తంబూరా ఇతర బిరుదులు అప్పగించి దండం పెట్టి వెళ్ళిపో. తంబూర ఇచ్చేయడం అంటే సంగీత విద్వాంసుడికి తలకాయ నరికేయటం కదా. అంతకన్నా అవమానం ఉందా? కానీ ఏం చేస్తాం, అది కేశవయ్య షరత్. లెక్కకు మించిన సంస్థానాలకి సంగీతంలో వాళ్ళని వాడి వందల కొద్దీ తంబూరాలు పథకాలు తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టు. ఓ రాత్రి వేళ విజయ గర్వంతో నిద్ర పట్టల కేశవయ్య దీపం బుడ్డితో తన మ్యూజియంకి వెళ్ళాడు. చుట్టూ మౌనంగా తంబురం, తలలు వాల్చేసిన సంగీత విద్వాంసుల శిరస్సుల సిగ్గుతో అవమానంతో బిగదీసుకుపోయి మోగని తీగ. కేశవయ్య వికటాట్టహాసం చేసి అచ్చం శ్మశానం మధ్య కాగడాలతో తిరిగే కాటి కాపరిలాగును. పరాయి స్త్రీల మాంగళ్యాలను తెంపి గుత్తిగా పట్టుకున్న పరమ పాపిలా ఉన్న. 1000 కోయిల మధ్య గండ భేరుండల్లా ఉన్న. 100 కుందేళ్ల మధ్య గుంట నక్కలా ఉన్న. గోవుల మంద మధ్య చిరుత పులిలా ఉన్న. అతను సంగీత విద్వాంసుల్లా లేడు, మల్ల యుద్ధం చేసే పహిల్వాన్లా ఉన్న. అతని చేతిలో తంబూర పాతకాలపు ఫిరంగిలా ఉంది. మళ్ళీ కరువుదీర కసిదీరా నవ్వుక. నేనవండి బొబ్బిలి కేశవయ్య, ఒట్టి బొబ్బిలి కేశవయ్యను కాను, గాన కేసరి కేశవయ్య. స్వరవీర బిబ్బుడి బొబ్బిలి కేశవయ్య. ప్రళయకాల జంఝామారుత ఇత్యాది బిరుదాన్ని పొందిన బొబ్బిలి కేశవయ్య దేశంలో ఎంతోమంది సంగీత విద్వాంసుల్ని జయించి భూలోక చాప చుట్టి అనే బిరుదుని సొంతం చేసుకున్న బొబ్బిలి కేశవయ్య ఒక్కసారి తంబూరాల విషాదంగా మోగటం ప్రారంభించారు. 1000 తీగల నాద ఘోష, వేల విద్వాంసుల హృదయ ఘోష కైపు తక్కలకెక్కి నిద్రలోకి జారిపోతున్నాడు. జారిపోతుంది. సరస్వతి కచ్చబని శృతి చేసుకుంటూ మర్మగర్భంగా నవ్వింది. తంజావూర్ తొలాజీ మహారాజు పాలిస్తున్న కాలం తంజావూరులో అడుగుపెట్టాడు. భూలోక చాప చుట్టి మహారాజా వారి గుండెల్లో మృదంగాల సింహనాదం చేస్తున్న బొబ్బిలి కేశవయ్య. మహారాజా గారు కంగారు పడిపోయారు. గత్యంతరం లేక వెళ్ళి శ్యామాశాస్త్రి కాళ్ళ మీద పడ్డ. మీరొచ్చి పరువు కాపాడాలి. నేను రాజాస్థానాలకు రాను, సంస్థానం పరువు పోతుంది అంటాడు రాజు. ఆత్మహత్యే శరణ్యం. సరే పద. అంతా కామాక్షీదేవి కటాక్ష. పోటీకి వెళ్ళే ముందు తన ఆరాధ్య దైవం కామాక్షిని దేవీ సమయం ఇదే అంటూ చింతామణి రాగంలో స్తుతించాడు శ్యామాశాస్త్రి. పోటీ మొదలై చెలరేగిపోతున్నాడు కేశవ్. సౌమ్యంగా మందహాసం చేస్తున్నారు శాస్త్రి. మధ్యాహ్న మార్తాండుడిగా కేశవ, శరత్ పూర్ణిమలా శ్యామశాస్త్రి. జంఝా మారుతంలా కేశవ, మలయ మారుతంలా శ్యామశాస్త్రి. ఒకటి ప్రళయ సాగరం, రెండోది మందాకి. సింహానందన తాళంలో పంజా విప్పాడు బొబ్బిలి కేశవ. సభ అవాక్కైపోయి, శ్రోతలు అప్రతిభులైపోయి, రజాగారికి మతిపోయి
చేతులు వణికాయి. ఇప్పుడు శ్యామశాస్త్రివన్ తల్లి కామాక్షిని మనసులో స్మరించుకొని శరభనందన్ అనే నూతన తాళం మొదలుపెట్టి స్వర పరంపర కురుస్తోంది. బిత్తరపోయాడు కేశవ్. కళ్ళు మూసుకొని గానం చేస్తున్న శ్యామశాస్త్రులు ఏవో దృశ్యాలు కనపడు. అహంకార హిరణ్యకశుపుని కరుపుని గోళ్లతో చీరేస్తున్న నారసింహ రూపం, అజ్ఞాతాన్ని తొక్కేస్తున్న నటరాజ స్వరూపం, అజ్ఞానాన్ని తర్వాత అమ్మల గన్నయం కామాక్షి అప్రయత్నంగా చేతులు జోడి అశ్రువులతో శ్యామశాస్త్రి పాదాన్ని తడిపేసి భూలోక చాప చుట్టి సంగీత త్రయం త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రిలోని శ్యామశాస్త్రి ఈయనే అని చెప్పాడు. స్పందన. ఎస్జే శాస్త్రి, విశాఖపట్నం. విశ్వపతి శాస్త్రి గారి గురించి తెలియని విషయాలు విడమరచి తెలియజేసి ఇంటి పేరు కూడా జోడించి ఉంటే పూర్తిగా తెలుసుకుంటునుగా. వ్యాసం చదువుతుంటే అలా మరుగున పడ్డ మూల పురుషులు ముందుకు తీసుకురావడం, ఆ జ్ఞాపకాలు నెవరేసుకోవటానికి దోహదపడటానికి కారణభూతులైన భరణి గారు ధన్యులు. వీరు ఇలాంటి రచనలు భావి తరిస్తుంది తెలుసుకొని. సంగీత సరస్వతిని రాచకీచకుల కమ్మని మధ్యరాల వెంకటరాయక. అర్ధరాత్రి ఎక్కడో పక్కలు ఓడలేస్తున్నాయి నక్కలు. కోరుగాలు తలుపులు దడదడ కొట్టుకుంటాను. దీపం ఎప్పుడో ఆరిపోయి మనసు ఆనందంగా లేకపోతే ప్రకృతిలో చెడే గోచరిస్తుంది. చంద్రుడు కూడా కారు మబ్బుల చాటుకు మాయమైపోయి దీర్ఘాలోచనలో పడిపోయాడు వెంకటరాయక. ఇదేంటి ఇలా అయిపోయింది బతుకు? కళ్ళ ముందు గతంలో జరిగిన సంఘటనల్ని ముక్కలు ముక్కలై కనబడ్డం ప్రారంభించి పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం, తనకు అక్షరాభ్యాసం గురువుగారు కంచిభట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి గారు. ఓం నమ శివాయ అదే మంత్రం. కుక్కుటేశ్వరుడే దేవుడు, లక్ష్మీనారాయణ గారి గురువుగారి ఆశీర్వచనం వల్ల సరస్వతి ప్రసన్నం జరగడం. అద్భుతమైన ధార అలవోకగా తన పాటలు పద్యాలు రాసయ్యడం. గురువుగారు కావ్యాలేవి నరులకి అంకితం ఇవ్వరాదని అగ్ని సాక్షిగా ప్రమాణం చేయించుకోవడం వాగ్గేయకారుడిగా తనకు గుర్తింపు. పిఠాపురం ఆస్థాన కవిగా నియామకం. ఆస్థాన కవంటే ఆ భోగం దేవేంద్ర భోగం కాదు. తెల్లారగట్ల వైతాళికుల మేల్కోలుపు, పన్నీటి జలకాలు, పట్టుబట్ట, అత్తరు సువాసన, పల్లీలెక్కడాలు, పలకీలెక్కడాలు, ఏనుగులెక్కడాలు, రాజప్రసాదానికెళ్ళి పూర్ణకుంభ స్వాగతాలు, బరాబరు స్తోత్ర పాఠాలు చేసేవాడు. తన సంగీతం రాజావారి బహుమానం, ప్రేక్షకుల హర్షధ్వానాలు. ఆహా బతుకంటే ఇది కదా, నేనంటే అంత అనుగ్రహమంటయ్యా కుక్కుటేశ్వర. సరిగ్గా ఆ సమయంలోనే పెళ్ళి. కొందనపు బొమ్మంతి పిల్ల బుగ్గన చుక్కతో హలో బాబుగారు నమస్కారం. బాగున్నామండి.